ఎప్పుడైనా సించుకి వెళ్తే ఏదైనా తినాలనిపిస్తే టక్కుమని గుర్తొచ్చే ఫ్రైడ్ రైస్ షాప్ అనమాట ఇది. పేరు ఆర్ అడ్రెస్ నాకు తెలీదు. కానీ అనిల్ వాళ్ళకి చాలా బాగా తెలిసిన షాప్ ఇది. చాలా సార్లొచ్చుంటారు ఇక్కడికి. నేనైతే ఒక 2, 3 టైమ్స్ తిన్నా. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుతుంది. తైవాన్‌లో ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా దొరుకుతుంది. ప్రతి దాంట్లోనూ ఎగ్ కామన్‌గా వేస్తారు. ఎక్కువగా పోర్క్ ఆర్ బీఫ్ తింటూ ఉంటారు. కానీ మేమైతే ఎక్కడికెళ్ళినా సరే చికెన్, ష్రింప్ ఇవే చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని కొన్ని చోట్ల మటన్ కూడా దొరుకుతుంది. చాలా బావుంటుంది. ఈ రెస్టారెంట్‌లో మోస్ట్‌లీ మేము చికెన్ ఇంకా ష్రింప్ ఫ్రైడ్ రైసే చెప్తూ ఉంటాము. ఆ రోజు కూడా అవే ఆర్డర్ చేశాము. యాక్చువల్‌గా అది క్లోజింగ్ టైమ్ అనమాట. కానీ మేము కాల్ చేసి హాఫ్ అన్ అవర్ లేట్‌గా వస్తాం వెయిట్ చేస్తారా అని అడిగితే, రెండో మాట లేకుండా వెయిట్ చేస్తాం మీరు రండి అని చెప్పారు. ఎంత బాగా అనిపించిందో మాకైతే. ఆ టైంకి ఒక్క రెస్టారెంట్ కూడా ఓపెన్‌లో లేదు. ఆల్మోస్ట్ 11:30 అవుతూ ఉన్నింది టైం అప్పుడు. మెక్‌డీ గూడా ఓపెన్‌లో లేదనమాట. వీళ్ళు మాకు ఆ రోజు దేవుళ్ళలాగా అనిపిచ్చారు. ఇంకా ఆ టైంకి 3 డిగ్రీస్ టెంపరేచర్ ఉండింది బయట. అక్కడ తినలేక ఇంటికి తెచ్చుకొని తిన్నాము. కానీ అమృతంలాగా అనిపిచ్చింది ఆ టైంకి ఫుడ్ దొరకడం. ఆ రోజు ఏదో పనుండి తాయిచుంకైతే వెళ్ళాము. చాలా లాంగ్ డే లాగా అనిపిచ్చింది. ఫుల్ టయర్డ్‌గా రిటర్న్ అయ్యాము. ఇది కూడా ఓపెన్‌లో లేకపోయుంటే గమ్మున ఇంటికెళ్ళి హడావిడిగా ఏదో ఒకటి చేసుకొనుంటాము. కానీ టైంకి ఇలా ఫుడ్ దొరకడం కూడా ఒక అదృష్టమనే అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు?